వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియోను ఒక్కసారి చూడండి. చూసారుగా ఏంటి ఆ కాలేజ్ బస్సులు ఏంటో వరుసగా అలాగా ఆపేస్తున్నాయి. ఏదైనా టూర్కి తీసుకెళ్తున్నారా ఇది అనుకుంటున్నారు కదా, లేదండి. ఇది భీమవరం దగ్గర తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఒక సంఘటన. శ్రీ వాసవి కాలేజ్ వాళ్ళ బస్సులు ప్రతిరోజు ఆ పొలం చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డు మించి వెళ్తూ ఉండడం, వేరే ఆల్టర్నేట్ రూట్ని చూసుకోమంటే చూసుకోకపోవడంతో ఆ బస్సులు వెళ్ళే క్రమంలో మొత్తం ఆ దుమ్మంతా కూడా పంట మీద పడి పంట పాడైపోతుంది. మట్టి రోడ్లు, తార్ రోడ్లు ఉండవు కదా అక్కడ. సో ఆ రోడ్నే వాళ్ళు మామూలుగా యూజ్ చేస్తున్నారు. ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం బస్సులు వెళ్ళడం రావడం ఇలా అయిపోతుంటే దాదాపుగా ఒక 50 బస్సుల వరకు ఆ బస్సులను తిరుగుతుంటే మొత్తం పంట అంతా దుమ్ము పట్టిపోయి పాడైపోతుంది అని ఎన్నోసార్లు చెప్పి చూశాడు ఆ రైతు. ఆరుగాలం కష్టపడి పండించేటువంటి రైతుకి మరి ఆ కోపం వస్తే ఏం చేస్తాడు? ఒక్కడైనా సరే తిరగబడతాడు. ఇవాళ తన బైక్ని రోడ్డుకి అడ్డంగా పెట్టేసి ఒక్క బస్సును కూడా కదలనివ్వలేదు అనేటువంటి వార్త అది తాడేపల్లిగూడెంలో జరిగింది. కాలేజీ వాళ్ళు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం మానేశారట. ఎన్నిసార్లు చెప్పినా అయ్యా పంట పాడైపోతుంది కాస్త చూడండి అని చెప్తున్నా కూడా ఇప్పటివరకు వాళ్ళు పర్లేదులే ఒక్కడే కదా, మిగతా వాళ్ళు ఎవరు అడగలేదు కదా, అడిగిన తర్వాత చూసుకుందాంలే అనేటువంటి పరిస్థితికి చేరిపారు. ఇంకా ఆయనకి కోపం వచ్చింది. మొత్తానికి ఒక్క బస్సు కూడా కదలనివ్వకుండా చేశాడు. ఆ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి. ఏముంది, కావాలంటే పోలీసులకు చెప్పి ఏదైనా చేయొచ్చు, వాళ్ళు అరెస్ట్ చేయించవచ్చు, మా బస్సులను ఇలా చేశాడు ఇంకోటి అని చెప్పి, ఎందుకంటే బలం ఉంటుంది అన్న పాయింట్లో. కానీ ఇక్కడ బలం కానీ ఇంకోటి కానీ ఏది పనిచేయదు ఆ రైతు సంకల్పం ముందు. ఫస్ట్ కాలేజ్ వాళ్ళు కానీ మనమైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రైతు అనేటువంటి వాళ్ళు లేకపోతే మనకి తిండి గింజాలు లేవు. ఆ దేవుడికి కూడా నైవేద్యం పెట్టాలంటే ఆ పంట పండించాల్సింది ఆ రైతే. సో రైతుల్ని చిన్న చూపు చూడడం, రైతుల్ని కించపరచడం, రైతుల్ని అవమానకరంగా మాట్లాడడం, ఇలాంటి పనులు ఎవరైనా చేసేవాళ్ళైతే ప్లీజ్ స్టాప్ దట్. అండ్ ఆ రైతు చేసినటువంటి పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కడైనా సరే చాలా ధైర్యంగా నిలబడ్డాడు అంతమంది ముందు. ఆ చదువుకున్న వాళ్ళు కూడా తెలుస్తుంది ఈ రైతు కష్టం ఏంటి అనేటువంటిది. ఆ పంటలు పాడైపోతున్నాయని చెప్తుంటే వాళ్ళు కూడా కాలేజీలో ఏమైనా చిన్న ప్రొటెస్ట్ లాంటివి చేసి చెప్పాలి. ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఈ పర్టికులర్ వీడియో అనేది. ఒక్కడే ఉన్నా కూడా చాలా ధైర్యంగా అక్కడ అడ్డుకున్నాడు. అది ఆ నిజాయితీలో ఉన్నటువంటి ధైర్యం. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.